అందరికీ నమస్కారం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనంతపురం జిల్లాకి రావాలని చెప్పి గతంలో కూడా ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఏదైతే ఇక్కడ ఏపీబీసీఎల్ డిపోస్ ఉన్నాయో ప్రారంభోత్సవాలు చేసుకోవాలనుకున్నప్పుడు ఈలోపు ఎలక్షన్ కూడా రావడం, తర్వాత అసెంబ్లీ సమావేశాలు దాదాపు 4 రోజుల పాటు నిర్వహించడం, మరి దాని మీద ఈరోజు రావడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే అనంతపురం జిల్లాతో మరి గతం నుంచి కూడా చాలాసార్లు ఇక్కడ పార్టీ వర్క్ మీద కానీ ప్రభుత్వ పరంగా కానీ చాలా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ బీసీ సోదరులు ఈ ప్రాంతాల్లో అనంతపురం జిల్లాలో మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. మరి మొన్న ఎన్నికల్లో వన్ సైడ్గా అనంతపురం జిల్లాలో మరి అన్ని సీట్లు కూడా గెలిపించుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి 2 పార్లమెంట్లు కూడా అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవడం, 14 అసెంబ్లీలు కూడా మరి మంచి మెజార్టీతో గెలిపించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ప్రభుత్వం కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా, ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి అరాచకాల వల్ల ప్రభుత్వం దాదాపు వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజున పరిపాలనా యంత్రాంగాన్ని చేతిలో తీసుకున్న తర్వాత మొత్తం వ్యవస్థలన్నిటి కూడా సక్రమంగా నిలబెడుతూ ఇవాళ కేంద్రం కూడా సపోర్ట్ చేస్తూ మరి ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గతంలో 14-19లో కూడా ఆ రోజున ఇక్కడ అనంతపురం జిల్లాని సస్యశ్యామలం చేయడం కోసం అంద్రీనీవా ప్రాజెక్టు కానీ, అలాగే అప్పుడు ఇక్కడ కియా మోటార్స్ తీసుకురావడం కానీ, అదేవిధంగా హార్టికల్చర్ని ఇక్కడ పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడం వల్ల ఇవాళ పర్ క్యాపిటా ఇన్కంలో ఈరోజు రాష్ట్రంలోనే అటు ఈస్ట్ వెస్ట్ గోదావరి కూడా దాటి ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చిందంటే ఆనాడు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల. ఒక పక్క ఇండస్ట్రీస్ రావడం, మరో పక్క హార్టికల్చర్కి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా డిమాండ్ రావడం, అలాగే ఇక్కడ సోలార్ కానీ విండ్ కానీ పెద్ద ఎత్తున ఇక్కడ రావడం, ఇవన్నీ కూడా జిల్లా రూపాన్నే మార్చింది. ఇవాళ రాష్ట్రం మొత్తాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లాలని కూడా కలెక్టర్స్కి అదేవిధంగా ఎమ్మెల్యేలకు కూడా పర్ క్యాపిటా ఇన్కమ్ దగ్గర నుంచి జిల్లాలో భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి గ్రోత్, ఎందుకంటే ఇవాళ దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి 8-9%కి దిగిపోయింది. ఏదైతే జిఎస్డిపి ఉందో ఇవాళ తిరిగి మళ్ళీ దాన్ని 12%కి తెచ్చుకోగలిగాం. దీన్ని 15%కి తీసుకెళ్లాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ టార్గెట్గా పెట్టుకుని ఆయా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అవకాశాలను అన్నింటిని కూడా స్టడీ చేసుకుని విలేజ్లతో సహా ప్రిపేర్ చేసుకోమని చెప్పడమే కాకుండా ఇవాళ ప్రపంచంలోనే ఒక ఆదర్శవంతంగా P4 ప్రోగ్రాం ఇవాళ ఏదైతే ఉందో స్వర్ణాంధ్ర వైపుగా పేదరికం లేనటువంటి సమాజ నిర్మాణం కోసం P4 ప్రోగ్రామ్ని ఉగాది రోజు లాంచ్ చేసుకోవడం జరిగింది. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా మండలాల వారీగా బంగారు కుటుంబాలని ఐడెంటిఫై చేసి ఎవరైతే ఇవాళ వెనకబడి ఉన్నారో ఆ కుటుంబాలకి దత్తత తీసుకుని అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు వాళ్ళని ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, రాజకీయంగా కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు చేయటమే లక్ష్యంగా మరి ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరుగుతుంది. మరి అన్ని ప్రాంతాల్లో కూడా మరి ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున తీసుకెళ్తా ఉన్నాం. మరి ముఖ్యంగా 5 సంవత్సరాలు కనీసం ప్రజల గురించి ఒక్క సమస్య గురించి కూడా చెప్పుకోవడానికి నాదుడే లేనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ అందుకనే వెళ్ళిన దగ్గర ప్రతి బుధవారం శాసనసభ్యులు ఆయా నియోజకవర్గాల్లో గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారు. మేము కూడా వెళ్ళిన దగ్గర ఆ జిల్లాలో ఉన్నటువంటి కార్యాలయం దగ్గర కూర్చుని కొన్ని గ్రీవెన్స్ కూడా తీసుకున్నాం. ఈరోజు వచ్చినటువంటి గ్రీవెన్స్లో కూడా ప్రధానంగా ఇక్కడ కొన్ని రెవెన్యూకి సంబంధించినటువంటి, అదేవిధంగా గత ప్రభుత్వంలో నీరు చెట్టు బిల్స్ ఇలాంటివన్నీ ఆపేశారు. అవన్నీ ఇంకా చాలా వరకు మేము ఇచ్చాము, ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయన్నారు. అవి కూడా మా దృష్టికి తీసుకొచ్చారు.
అట్లాగే ముఖ్యంగా గత ప్రభుత్వంలో మౌలిక వసతులు లేకుండా చేసినటువంటి పరిస్థితుల్లో ఇవాళ అన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. మరి అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఈ దేశంలో ఎక్కడా కూడా ఇవ్వనంత పెన్షన్లు 4,000 నుంచి 15,000 రూపాయల వరకు 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం 33,000 కోట్లు ఈ పెన్షన్లకే 1వ తారీఖు తీసుకెళ్లి వాళ్ళ ఇళ్ల దగ్గర ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం. ఇవాళ గుంటలు లేనటువంటి రోడ్లు మొత్తం కూడా గుంటలు లేకుండా చేశాం. గ్రామాల్లో సీసీ రోడ్లు ఇవాళ ఏ గ్రామంలోకి వెళ్ళి చూసినా కూడా సీసీ రోడ్లు వేసినటువంటి ఘనత. అదేవిధంగా హౌసింగ్ కూడా ఈరోజు స్టార్ట్ చేసుకున్నాం. పెద్ద ఎత్తున మరి ఎస్సీ సోదరులకి బీసీ సోదరులకి 50,000 రూపాయలు అదనంగా ఇచ్చే విధంగా కూడా మన కార్యాచరణ చేసుకోవడం జరిగింది. ఇదే కాకుండా సోలార్ కూడా ప్రతి ఇంటి మీద కూడా ప్రతి కాన్స్టిట్యున్సీ పిఎం సూర్యఘర్ పథకం కింద 10,000 ఇళ్ళు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఏదైతే 78,000 సబ్సిడీ ఇస్తారో వాడు 2 యూనిట్లు పెట్టుకున్నా 3 యూనిట్లు పెట్టుకున్నా 78,000 రూపాయలు ఇస్తారు. ఎస్సీ సోదరులకైతే మొత్తం ఉచితంగా ఇస్తారు. బీసీ సోదరులకైతే అదనంగా ఇంకొక 25,000 రూపాయలు అదనంగా బీసీ సోదరులకు కూడా ఇచ్చి వాళ్ళు చేసుకున్నటువంటి ప్రొడక్షన్ ఏదైతే అక్కడ వాళ్ళ పవర్ వస్తుందో దాని నుంచే లోన్ కట్టి తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇన్కమ్ వచ్చే విధంగా ఇవాళ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంది. ఇలా ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం ఆలోచన చేసి ముందుకెళ్తున్నాం. ఇదే కాకుండా 20 లక్షల ఉద్యోగాల కల్పనకి ఆల్రెడీ మరి నారా లోకేష్ గారు ఒక సబ్ కమిటీ వేసుకుని దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కోసం ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. మరి రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినటువంటి ప్రాజెక్టులన్నీ మళ్ళీ తిరిగి మనకు వస్తూ ఉన్నాయి. మొన్ననే ప్రధానమంత్రి గారు మరి ఏదైతే విశాఖపట్నం 2 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్కి ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేయడం జరిగింది. వెళ్ళిపోయిందనుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తిరిగి మళ్ళీ నిలబెట్టుకోగలిగాం. ఇవాళ లాభాల్లో నడిపించగలుగుతున్నాం. ఇవాళ అతి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు పోలవరం టు బనకచెర్ల ఇవాళ దాదాపు 80,000 కోట్ల రూపాయలు అయ్యే ప్రాజెక్టుకి ఇవాళ ఒక డ్రీమ్ ప్రాజెక్టుగా ముఖ్యమంత్రి గారు రూపకల్పన చేయడం జరుగుతోంది. దీనివల్ల రాయలసీమ ప్రాంతం మొత్తం కూడా ఏదైతే ఇప్పుడు పోలవరంలో ప్రతి సంవత్సరం కూడా 10,000 క్యూసెక్ల వాటరు సముద్రంలో కలిసిపోతా ఉంది. ఆ సముద్రంలో కలిసిపోయే ఆ ఫ్లడ్ వాటర్ని ఒక 200 టీఎంసీ ఫ్లడ్ వాటర్ని మనం కానీ నిలబెట్టుకోగలిగితే ఆ ఫ్లడ్ వాటరే ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక లైఫ్ లైన్ లాగా నిలబెట్టే దానికోసం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఇది ప్రపంచానికి ఒక ఆదర్శంగా మిగలబోతోంది. మరి ఆ కార్యక్రమానికి త్వరలోనే ఆల్రెడీ ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆ కార్పొరేషన్ ద్వారా ఆ బనకచెర్ల పోలవరం పూర్తయితే రాయలసీమ ఇటు అనంతపూర్కి ఏదైతే మనకి శ్రీశైలం నుంచి ఆ వాటర్ అంతా కూడా ఇటు డైవర్ట్ చేసుకోగలిగితే టోటల్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా సస్యశ్యామలంగా మారుతుంది. ఇది ఒక మంచి ప్రాజెక్ట్. ఇలాంటి ఆలోచనలతో మరి కేంద్రం కూడా మనకి అన్ని విధాలు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అమరావతి కూడా పనులు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. దానికి కూడా దాదాపు 50 నుంచి 60,000 కోట్ల రూపాయలతో పనులకి శ్రీకారం చుడుతున్నారు. ఒక 2 సంవత్సరాల్లో అక్కడే పూర్తి స్థాయిలో పరిపాలన జరగబోతూ ఉంది. మరి ఈ రకంగా మంచి కార్యక్రమాలు వెళ్తూ ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. 5 సంవత్సరాలు అరాచకాలు సృష్టించారు. ఇవాళ ప్రజలకి ఆయనకి కనీసం ప్రతిపక్షంగా కూర్చోవడానికి కూడా అవకాశం లేకుండా కేవలం 11 సీట్లకు పరిమితం చేస్తే అసెంబ్లీకి రాకుండా ఇవాళ శవరాజకీయాలు చేస్తూ మొన్న రాప్తాడ్ నియోజకవర్గానికి వచ్చి అక్కడ జరిగినటువంటి ఒక చిన్న గొడవని ఉద్దేశపూర్వకంగా రాజకీయ గొడవగా మార్చే కార్యక్రమాలు చేయటం, దానికి కూడా ప్రజల్ని అక్కడ ఉన్నటువంటి జనాభాని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి కనీసం పోలీసుల మీద అగౌరవపరిచి
మరి అక్కడ బీభత్సం సృష్టించడానికి ప్రయత్నం చేశారు. చేసిందే కాకుండా పోలీసుల్ని బట్టలు ఊడదీస్తానని చెప్పి ఒక అవమానకరంగా వ్యవస్థల్ని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఇవాళ మొట్టమొదటిసారిగా ఎక్సైజ్ శాఖ మంత్రులు కొల్లూరు రవీంద్ర గారు ఇక్కడ రావడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 10 నెలల తర్వాత ఇక్కడ ఎక్సైజ్ గోడౌన్ ఓపెనింగ్కి రావడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ అనంతపురం పార్టీ ఆఫీస్లో గ్రీవెన్స్ నిర్వహించడం జరిగింది. దాదాపు రెవెన్యూ సమస్యలు అయితే ఏమి, అలాగే కొన్ని కాంపౌండ్ వాల్స్ కావాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా కొన్ని అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన రావడం జరిగింది. అలాగే ఈ గ్రీవెన్స్కి సంబంధించి ఏవైతే ఇక్కడ సమస్యలు చెప్పారో దాన్ని మా పార్టీ ఆఫీస్కి పంపించి కానీ మంత్రి వర్యుల ద్వారా దాన్ని క్లియర్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అనంతపురం ఉమ్మడి జిల్లాకు మన మంత్రివర్యులు కొల్లూరు రవీంద్ర గారు ఇక్కడికి రావడం జరిగింది. జిల్లాకు వచ్చి అందులో భాగంగా ఇక్కడ ఒకటి ప్రారంభోత్సవం డిస్టరీ ఉంటే దాన్ని ప్రారంభించారు. ఒక పార్టీ క్రమశిక్షణ నాయకునిగా పార్టీ ఆఫీస్కి వచ్చి ఇక్కడ ఒక గ్రీవెన్స్ పెట్టుకొని పార్టీ క్యాడర్నైతే ప్రజలనైతే ఎలాంటి ఏమన్నా ఉన్నాయా సమస్యలనే ఉద్దేశంతో, అలాగనే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా పలకరించడానికి రావడం ఒక సంతోషకరంగా ఉంది. ఈ జిల్లాకు ఆయన సుపరిచితుడే. ఇంతకుముందు గతంలో కూడా ఇక్కడ ఎన్నోసార్లు ఇన్ఛార్జిగా కూడా పనిచేసి వెళ్ళాడు. అందుకు ఈరోజు ఏదన్నా ఉన్నా కూడా మా జిల్లాలో ఆయన దృష్టికి కూడా సమస్యలు ఆయన శాఖ అయితేమి, మిగతా వగైరా బీసీలు అయితేమి ఏమన్నా కానీ ఆయన దృష్టికి తీసుకుపోవడం జరుగుతూ ఉంది.